కేశవాయి ఊరు అల్లుడు డాన్స్ బాగా చేశాడు. కూడా అమ్మరపేట పల్లి మనకు పెట్టాటి చట్టి చట్టు
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును
కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్ళి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది గలగల కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్ళి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది నమ్మలేని లోకం నుంచి మహాలక్ష్మిలాగా అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మరాక ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక అన్నగారు తననేమన్నా ఊరుకోను ఇంకా నా చిన్ని అల్లరులన్నీ భరించాలి అంతా ఓర్పుగా కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి మెట్టి నీటి దీపం నీతో వెలగాలి మళ్ళీ కూతురంటి రూపం నీదే నా చిట్టి తల్లి ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళి అందమైన దంటను చూసి మురవాలి తాళి విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే వేదవిలో మాటలే జీవ వృక్షముగా ఫలించాలని పెదవితో పలికెదను మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. వింటెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ రెడీ ఉన్నారు. వివాహ ప్రకటన పత్రము మన మధ్యలో వచ్చి ఉన్నది కనుక ఈ వివాహ ప్రకటన మూడవ ప్రకటన మనము ప్రకటన చేసుకుందాము. కుంగళ
చింతలగుట్ట గ్రామ వాస్తవులు, నగరికత మండలము, అలాగనే పల్నాడు జిల్లా వాస్తవులు, ప్రియులు సహోదరులు కోటు ఇస్సాకార్ మరియం గారి కుమారుడు చిరంజీవి మూషాకును, అలాగనే చెరుకుపాలెం గ్రామ వాస్తవులు తప్పిట్ల వెంకటేశ్వర గారు, లీలమ్మ గారి కుమార్తె అమూల్య అను ఆమెను దేవుని ఏర్పాటు ప్రకారం పరిశుద్ధ జీవనంలోనికి ప్రవేశించి ఉన్నారు. వీరు పరిశుద్ధ గృహస్థు జీవనంలో వర్తిల్లినట్టుగా సంఘము ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. వీరు జతపరచబడకూడని న్యాయమైన హేతువులు ఎవరైనా కనపరచగలిగిన అటు వారు తమ ఆక్షేపం వివాహ తేదీలుగా తెలియజేయవలను. లేని వేళ మౌనం ఉండవల్లని ఇది 3వ ప్రకటనగా ప్రకటన చేసుకున్నాం. దయచేసి ఈ వివాహము మా అందరికీ సమ్మతమే అనేవారు తమ కుడి హస్తంలో ఎత్తి చూపించవలసింది. ఇష్టమైన వాడి చేతులు ఎత్తండి, కష్టమైన మంచి చేస్తాను. మరి అందరూ చేతులు ఎత్తుతున్నారు కానీ నాగల్లి కాదు, పైకి ఆది కాండము 2వ అధ్యాయము చదివేవాడు ముందుకు రండి. సిఆర్ గారు మన ప్రియులు సహోదరు రత్నం గారు, శంకర్ రత్నం గారు వచ్చి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం దాకా చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వారి కొరకు చేయుదును అనుకోని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పక్షులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టాడు. అయినా ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నుండి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకులను, వారు ఏక శరీరమై ఉంది. మంచిది. ఇంతటి పత్రికా పాఠ్యభాగము చదవాలి. ఆ సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చినాము. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నవారున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకోను. మనం క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతుంది. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుతున్నాను. వెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను.
భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు సూచుకునబడను. పిల్లలు ఇంతటితో ఈ దిన మనకై వివాహములకు సిద్ధపరచబడిన లేఖనాలు యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాము. ఆ తదుపరి మరి పెళ్లి కుమార్తె తరపున వచ్చిన బంధువులు ఎవరైనా దైవజనులు వచ్చి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె తరపు కానీ పెళ్లి కుమార్తె తరపు కానీ దైవజనులు ఎవరైనా వచ్చి ఉంటే మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదులు శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణెలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దైవజనులు మరోసారి ప్రకటన చేస్తున్నారు. మంచిది. మరి ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకొస్తూ ఉన్నాము. పరిశుద్ధ లేఖనాల నుండి దేవుడు మాట్లాడిన మాటలను మనం ధ్యానం చేసుకుందాము. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారి కొరకు సాటి అయిన సహాయం చేయదునని దేవుడు మాట్లాడుతున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నరుడు అనగా పురుషుడు, నారి అనగా స్త్రీ, ఈ విషయాలు తెలుసుకొని ఉన్న మనందరూ కూడా ముఖ్యంగా వధువరులుగా సిద్ధపడి వచ్చిన బిడ్డలు నేర్చుకోవాలి. మొట్టమొదట పురుషుడు దేవునిచే ఏర్పరచబడిన వాడు. ఆ తదుపరి స్త్రీ పురుషుడు ద్వారా దేవునిచే ఏర్పరచబడిన స్త్రీ. అందుకని ఆ విషయంలో పరిశుద్ధ లేఖనాల్లో ఆ యొక్క స్త్రీని గురించి రాయబడిన భాగంలో స్త్రీ బలహీనమైన ఘటమని పరిశుద్ధ లేఖనాలు బోధిస్తున్నాయి. కనుక ఈ సమయంలో వారి ఇరువురు ఏక అభిప్రాయంలోనికి రావాలి, ఏక భావంతో ఉండాలి. కనుక ఈ విషయంలో ఒకరినొకరు అనురాగములతో ఆప్యాయతతో ప్రేమించుకునే వారిగా ఉండాలని పరిశుద్ధ వాక్యం ద్వారా చదివిస్తున్నారు. కనుక ఇరువురు చదువుకొని ఉన్నవారు కాబట్టి జ్ఞానవంతంగా వారి కుటుంబంలో కలహాలు వస్తుంటూ ఉంటాయి. కనుక కలహములకు లేకుండా ప్రతి విషయంలో ఘనముగా ఎంచుకోవాల్సిన వారిపై ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలు బట్టి స్త్రీకి సెలవిస్తున్న మాట కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 10వ వచనంలో చెప్పబడిన మాట, 45వ కీర్తన 10వ వచనంలో చెప్పబడిన మాట, కుమారి ఆలోచించుము, ఆలోచించి చెవియొక్కము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువు. కుమారి అమూల్య, వింటున్నావా? నీ స్వజనములను మర్చిపోవాలి. పక్కింటి వాళ్ళని, ఆ ఇంటి వాళ్ళని, ఈ ఇంటి వాళ్ళని, తాతలు, నాయనములు, అమ్మ, నాన్న, అన్నదమ్ములని ఆప్యాయతలు, అనురాగాలు తగ్గించాలి, వదిలిపెట్టాలి. అసలు మర్చిపోవాలని వాటిని చదివిస్తాం. తల్లిదండ్రులు మర్చిపోవాలి. స్త్రీ ఏ ఇంటికైతే నువ్వు వచ్చావో
ఆ ఇంట్లో నీళ్ళు మరి ఇప్పుడు వరకు ఆ ఇంటి కొరకు ఎంతో ప్రయాసపడ్డా, ఆ ఇల్లు కట్టుకోవడం కోసం చాలా ప్రయాసపడ్డా, బిడ్డలు చదివించుకోవడం చాలా ప్రయాసపడ్డా, వారి కొరకు అనేకమైన త్యాగాలు చేసే తల్లిదండ్రులుగా ఇస్సాకు మరియమ్మగా మరి ఆ త్యాగాన్ని గుర్తించి నువ్వు ఇంటికి వచ్చున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు నీది మనది అనే భావంలోకి రావాలి. ఆ భావంలో నీ ఉంటూ ఇక్కడ కుటుంబాలు ఉన్న లోటుపాట్లు సర్దిద్దుకునే ఆలోచన చేయాలి. కానీ ప్రతిదీ పుట్టింటి వారికి అప్పుడు చేయకూడదు, ఫోన్ చేయకూడదు. చిన్న చిన్న విషయాలు కూడా ఆ పుట్టింటి వారికి కప్పులు చేస్తుంటే వాళ్ళు ఎంతగానో ఆరామంగా పెంచిన బిడ్డలు కాబట్టి నువ్వు కూడా అక్కడ వారికి చాలా అనురాగంతో పెంచబడిన బిడ్డలు కాబట్టి వాళ్ళు ఇక్కడ బాధపడుతుంటే తట్టుకోలేదు. అందుకని ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి సర్దిద్దుకొని దిగమింపుకొని ఉండాల్సిందే. కానీ వాళ్ళు బయట పెట్టుకోకూడదు. ఫోన్ దగ్గర పంచుల దగ్గర కొంతమంది బయట పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి రేణుకు గారు అమ్మ ఇక లేని కూరమ్మా అనగానే ఇలా దొండకాయల కూరమ్మా అన్నాం అనుకో, ఆహా మంచిదేలేమ్మా ఆరోగ్యానికి మంచిదన్న. రేపు ఫోన్ చేసిందనుకో కూరగాయలు ఏం దొరక మళ్ళీ దొండకాయల కూర చేసిందనుకో, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఏం కూర అమ్మా అనగానే ఇవాళ దొండకాయల కూరమ్మా అని చెప్పనుకో, అది నీకు ఇష్టం లేని కూర, అది ఇష్టం లేని కూర, ఇష్టం లేని కూరని ఎట్లా చేపిస్తుంది అని చెప్పి నీ మీద ఆ ఆజ్ఞతో ప్రేమతో ఇక్కడ అతిథి వారి మీద 10 మాటలు నీకు చెప్తూ ఉంటా. చిన్న చిన్న కూరల దగ్గర పచ్చళ్ళ దగ్గర మన వాళ్ళు కాపురాలు కూర తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగనే కొద్ది విషయాలు నీళ్ళు తోడదని మరి ఇంకేదో ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేస్తూ వీటన్నిటి దగ్గర అక్కడ గారాబం చేసిన విషయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నేను గర్విష్టాలుగా చేస్తూ ఉంటా. అర్థమవుతుంది మాటలు, వాళ్ళ మాటలు నీకు గర్విష్టమైన మనసు వచ్చేసి ఇక్కడ ఒకవేళ నీకు కొంచెము క్రొత్తతనం కాబట్టి ఇనికిడి లేని స్థితి కాబట్టి కొంచెం వాళ్ళలో ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి. కానీ అర్థం చేసుకుంటే ప్రతిదీ కూడా ఆటంకానే ఉంటారు. కనుక అందుకని పరిశుద్ధ లేఖనాలు ఏం చదివిస్తున్నట్టే కుమారి ఆలోచించము, ఆలోచించము, చెవి ఎత్తుము, నీ తండ్రి ఇంటి వారిని మరువమంటారు. నీ తండ్రి ఇంటి వారిని మరిచి అతిథి వారిని గుర్తుపెట్టుకోవాలి. నీ ఆయన, నీ బావలు, నీ మరుకుడు, నీ చిన్న బావలు, పెద్ద బావలు, నాయనలు, ఓయనలు అందరూ ఉంటారు. అక్కడ లేని వారు ఇక్కడ కొత్త వారికి తోడవుతుంటారు. అందుకని ఈ ఇంట్లో ఎలా ఉన్నారంటే 7 కుమారుల కంటే ఎక్కువైన దానిగా ఉండాలి. పరిశుద్ధ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే కోడలు అంటే 7 కుమారులతో సమానమైన చెప్పి రాయబడింది. ఆ 7 కుమారుల వలె నువ్వు ఆదరణగా ఉండాలి కుటుంబంలో అన్ని విషయాల్లో. ఎందుకంటే పురుషుడు ఇంటికాడ ఉన్నాడు కాబట్టి ఎక్కువగా నువ్వు ఉంటావు కాబట్టి ప్రతి విషయంలో మానవ చేయకూడదు. మానవ చేసి గారాలతో అక్కడ ఏదో నేను అది తిన్నాను ఇది తిన్నాను, నేను సరము వేసిన ఇంట్లో ఉన్నాను, ఏసు ఇంట్లో ఉన్నానని చెప్పి అనుకొని అలాగే ఇక్కడ మరియం కూడా ఒక ఇంటి కోడలు కనుక అక్కడ ఇక్కడ అందరూ కలిసి సమాధానపరుచుకునే విషయాలు ఉంటారు. కానీ చిన్న చిన్న దగ్గర ఆ భర్తకి అక్క చెప్పేసి అనేది ఇంట్లో అట్టాడిలా ఇట్టాడిలా అని చెప్పి ఏదో చిన్న చిన్నవి కూడా అత్త కొడుకొని ఎక్క చెప్తూ ఉంటారు. దాని కోపం వచ్చి మోసే మరి నా వదలైతే ఉండాలి కాబట్టి డబ్బాన్న పడతానికి చెప్పుకుంటాడు. అలా కాకుండా అత్త కూడా కుమారుడుగా చూసుకోవాలి, తల్లి కూడా మన పిల్లలు కాదని మర్చిపోవాలి. ఈ విషయాలు స్త్రీకి సంబంధించిన విషయాలు. అలాగే పురుషులకు సంబంధించిన విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నీ సొంత భార్యగా ప్రేమించాలి, నీ సొంత భార్యగా నీ సొంత శరీరంగా ప్రేమించాలి. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట ఆదికాండంలో చూడండి. ఆదికాండంలో మనం చదువుకున్న వాక్యంలో 2వ అధ్యాయము, ఆదికాండంలో 2వ అధ్యాయంలో తెలపబడిన మాట నీ తండ్రిని తల్లిని విడిచిపెట్టి మౌతుకోవడం అంటాడు. పురుషుడు చెబుతున్న వాక్యం చెల్లిగా ప్రేమించాడు. అందరినీ వదిలిపెట్టి వచ్చింది కాబట్టి చెల్లిగా ప్రేమించాడు. అందుకని పరిశుద్ధ వాక్యంలో పురుషుడికి రాయబడిన మాట కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వలెను, వారు ఏకశిలకు వచ్చినట్టే ఉన్నారు. పరిశుద్ధ వాక్యంలో కూడా 5వ అధ్యాయంలో చెప్పేసి ఆ విషయంలో ఆ పురుషుడు తన భార్యను హత్తుకోవాలి. 31వ వచనంలో అంటాడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన వాక్యాల్లో రాయబడిన మాట 3 వాక్యాల్లో వారు ఇరువురు ఏక శరీరమై ఉంటారు అనే మాటను తల్లిదండ్రులు ఆమోదించుకోవడం, వాళ్ళ తలంపులను వాళ్ళని ఆధారం చేసుకుని భార్యని ఆమె గ్రామాలు అలాగే
వారి యొక్క కుటుంబ రక్త సంబంధికులు అందరూ చూసుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు చదివిస్తున్నారు. అందుకని హేతువు చేత అంటున్నాడు. చూడమ్మా బాగా చదువు. హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్య దాచిపెట్టుకోవాలి. అప్పజాపకూడదు, నీ బంధువులకు అప్పజాపకూడదు. అలాగ అప్పజాపకుండా ఆ విషయంలో కొన్ని లక్షణాలను ఆలోచిస్తూ ఉండాలని వాక్యంలో చదివిస్తున్నాడు. కనుక పురుషుడు మనకు ఫోన్ చేయాలి, కానీ రోజుకి 3 సార్లు అన్నం తిన్నప్పుడల్లా గుర్తొచ్చేటట్టుగా ఫోన్ చేయకూడదు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన నీ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సంగతులను కూడా చెప్తే ఆ విషయంలో బాధపడిపోతారు. కాబట్టి నీవు కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. నిజమైన దేవుడు మనందరికీ తానే నిలిచి సిద్ధపరిచిన స్థితి ఉన్నది. క్రీస్తులకు ఆయన సభకు గల మర్మమై ఉన్నది, ఐక్యమును చూపిస్తూ ఉన్నది. గలిలయనే కానాను ఊరిలో వివాహములకు క్రీస్తు వెళ్ళటం వల్ల అక్కడ చేసిన కాబట్టి ఈ స్థితిని మనము ఘనముగా ఎంచుకోవాలని పరిశుద్ధ లేఖనాల్లో మనకు బోధిస్తున్నా. కనుక ఈ వివాహము ఏర్పడిన హేతువులు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకములతోనూ సుబుద్ధితోనూ దైవభక్తితోనూ దీనిని పూనుకొనవలని హెచ్చరించుకున్నా. మొదటి నుండి దేవుడు తన చిత్త ప్రకారమైన మనుష్య జాతి వృద్ధి పొందినట్లుగా పిల్లలు ప్రభు యొక్క భయముతోనూ శిక్ష యందు వారు వర్తిల్లినట్లుగా ఈ ఏర్పాటు చేయబడినది. కావున రెండవదిగా దేవునిచే నాటబడిన సౌభాగ్యమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లుగా దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితి నిలవబడి ఉన్నారు. అందులో పవిత్రముగాను జీవించినట్లుగా ఇది ఏర్పాటు చేయబడింది. మూడవదిగా సుఖ దుఃఖములో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లుగా ఇది ఏర్పడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదే మనగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటైన సహాయం వారి కొరకు చేయును. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదే మనగా సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుడిగాను స్త్రీనిగాను కలుగు చేస్తాడని మీరు చదవలేదా? హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఇది వారిద్దరుగా ఉండగా ఏక శరీరముగా ఉంటును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క గృహస్థు జీవనంలోకి ప్రవేశిస్తున్న మీరు అపోస్తలులైన పౌలు భక్తులు పరిశుద్ధ ఆవేశంతో చెప్పిన సంగతి మనగా పురుషులారా మీ భార్యను ప్రేమించండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువును కొనేది స్వంత పురుషులకు లోబడి ఉండండి. మరియు పాపపు కారణములను బట్టి ఈ గృహస్థు మార్గములో సందేహింపబడిన వారినై ఉండక సృష్టి క్రమంగాను మర్యాదగాను ఆదరణమైన మన పరలోకపు తండ్రి అయిన తన పరిశుద్ధ దూతల యందు ఇంటివి కనపరచలేదు. హేతువును బట్టి నీ స్థితి యందు తన బిడ్డలను వివాహమాడ అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారిని తోడై ఉండేటట్టు దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మోషే నేను అమూల్య నిన్ను వివాహం ఆడుటకు దేవుని ఎదుట సమర్థించుతున్నాను. ఎవరిని దేనికి సమర్థిస్తున్నాను? ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఏమతోనే కాపురము చేయువా? అమూల్యాన్ని నేను ఒకసారి అమూల్యాన్ని నేను మోషే నిన్ను
యాజకుగా ఏలుకొని కాపురము చేయుదువా? తల్లిదండ్రుల దగ్గరకు రావాలి. తల్లిదండ్రులు కొంచెం వెనక్కి మరి మర్చిపోవాలి. వెనక్కి బొమ్మ అలాగే ఇస్సాకు గోపేశ్వర గారు మోషాని అమూల్యానికి ఇచ్చి వివాహం చేయడానికి సమర్థిస్తున్నావా? చప్పడు పడ్డాడు దేవుడి కరెంట్ లేదబ్బా. ముసుకేసుకొని తీసుకొచ్చే లాభాలు తీసుకొచ్చి వివాహం చేశాడు. తెల్లారిపోతుందని చూస్తే లేయా యాకోబు దగ్గర ఉంది. అది చూసి ఆత్ముడైపోయాడు. అందువల్ల మరి ముసుగులో తీసుకొచ్చాడు. ఎక్కడ వేసుకుని మరి అమూల్యంలో మరి వేరో కామో మనకు తెలియదు కాబట్టి మరి మోషే మరి ఆ చూసిన అమ్మాయి కాదు మరొకసారి చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అయిపోయిందా? ఇద్దరు రోజులు పెట్టుకోవాలి. మంచిది. తీసినట్టు కొట్టుకో కొట్టుకొని ఒకసారి అన్న కొట్టుకో షేక్ ఎందుకు చూడాలి నాకాలి. ఓకే అమూల్యాలు నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము ఎడబాయి వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను నీ ఎదుట నీ ఎవరు అమూల్య ఎదుట ప్రమాణము చేయించున్నాము. ఓకే మంచిది. మరొకసారి చెప్పడు కొట్టండి. అమూల్యాలు నేను మోషాలు నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము ఎడబాయి వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను ప్రమాణము ఎవరితోటి మోషాతో ప్రమాణము దేవుని స్తోత్రం. అమ్మాయి కూడా చెప్పడం
ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడ ప్రభా ఇప్పుడు ఆయన దాసుడు మోషే అమూల్య మెడలోనైనా వివాహములకు గుర్తుగా ఆయన మగడు సూత్రం ధరింపు చేయబోతుండగా ఈ మగడు సూత్రము ప్రభాని దాసులను ధరింపు చేసుకుని ఆయన తన జీవిత కాలం అంతా గౌరవంగాను మర్యాదగాను దాన్ని కాపాడుకొనచ్చు, కుటుంబానికి లోపడచ్చు, తన భర్తకు లోపడచ్చు, పరిశుద్ధ గృహస్థ దేవుల్లో 50 తల్లిగా దీవించబడినట్టుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. అలాగే దాసుల తండ్రి మోషే చేతికి ఉంగరాన్ని ధరింపు చేస్తుండగా తండ్రి ఈ ఉంగరమని దాసుడినైనా జాగ్రత్త పరుచుకుని వివాహానికి సంబంధించిన ఉంగరమని దాన్ని పవిత్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. చిన్న వాక్యాన్ని వాడి హృదయంలో విడుదల చేయమని అడుగుతున్నాం. వాక్యం వెలుగులో నడిచి భరించే భాగ్యం దయచేయమని మా ప్రభువుని నేర్పికుమారైన యేసుక్రీస్తునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా
జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా మంచి ముత్యము కన్నా విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము
వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా